ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని నిర్మాణ దశలోనే ఉన్న భవనంలో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఉన్న భవనంలో శ్రీ చైతన్య పాఠశాల ఎలా నిర్వహిస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం నిర్మాణం అవుతున్న పాఠశాలను సందర్శించి ఆందోళన చేపట్టారు. నిర్మాణం కాని శ్రీ చైతన్య పాఠశాల భవనానికి శానిటరీ, ఎన్ఓసి, సౌండ్నెస్ అలాగే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్స్ ఎలా ఇచ్చారో అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల్లో పాఠశాలను నిర్వహించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు. డబ్బులకు కకుర్తిపడి ఇష్టం వచ్చినట్లుగా సర్టిఫికెట్లు జారీ చేయడం సాధారణమైపోయిందని మండిపడ్డారు. తక్షణమే ఇట్టి విషయంపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, జిల్లా DEO శ్రీనివాసరెడ్డి ఈ వివాదంపై నోరు మెదపాలన్నారు. శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా సిద్దిపేట బైపాస్ రోడ్లో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను మూసేయాలని చెప్పేసి నిన్న ఈ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మా దగ్గర ఎట్లాంటి పర్మిషన్ లేవు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికి కూడా సంబంధిత MO కానీ సంబంధిత DO కానీ వాళ్ళ నోటీస్లో కూడా స్వయంగా DO గారు కూడా దీనికి పర్మిషన్ లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్ శ్రీధర్ గారితో మేము మాట్లాడితే ఆయన మాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే DOనేమో అన్ని రకాల పర్మిషన్లు వాళ్ళందరికీ ఇచ్చిరు అని చెప్పేసి ఈ సంస్థ చైర్మన్ శ్రీధర్ గారు మాట్లాడితే, ఇక్కడ ఉన్నటువంటి DO శ్రీనివాసరెడ్డి గారు మాత్రం అసలు మా నోటీసులో లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో ఇవాళ ఆన్సర్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సిద్దిపేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య 4 బ్రాంచ్లు కూడా ఇవాళ అనేక వివాదాలకు గత నెల రోజుల నుంచి ఇవాళ కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలకు ఇప్పటికి కూడా ప్రస్తుతం ఎట్లాంటి పర్మిషన్ లేకుండా దాదాపు ఇవాళ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ లో వాళ్ళ పాఠశాల నిర్వహిస్తున్న పరిస్థితి. వాళ్ళ R&D వాళ్ళు మొత్తం కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ మాత్రమే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళ థర్డ్ ఫ్లోర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ హాస్టల్ నిర్వహిస్తున్న పరిస్థితి. 300 మంది విద్యార్థులు వాళ్ళ హాస్టల్లో ఉంటూ వాళ్ళ ఇదే స్కూల్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పాఠశాలలో వేలల్లో ఇవాళ పనులు చేస్తున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్డింగ్ లో పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అనేక రకాల శబ్దాల మధ్యలో ఇవాళ తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ శ్రీ చైతన్య స్కూల్లో ఉంది. ఇంత జరుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి MO యాదవరెడ్డి గారు కానీ, జిల్లా DEO శ్రీనివాసరెడ్డి గారు కానీ కనీసంగా దీని మీద చర్యలు ఎందుకోసం తీసుకోవట్లేదు, దీనికి ఎందుకోసం సీజ్ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా PDS విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే రగదాపల్లి దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య CBSE అనేటువంటి CBSE కరికులం అనేటువంటి పేరు మీద నడుస్తున్నటువంటి ఆ బిల్డింగ్ కూడా మొత్తం కూడా FTL బఫర్ జోన్ లో నడుస్తున్నటువంటి బిల్డింగ్ లో ఇవాళ పాఠశాలను నిర్మించి ఇవాళ మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ అక్కడ 10th క్లాస్ వరకు ఇవాళ నిర్వహిస్తున్న పరిస్థితి. లక్షల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళ FTL పరిధిలో ఎట్లా బిల్డింగ్ నిర్మాణం చేస్తారో ఆ బిల్డింగ్ లో ఎట్లా శ్రీ చైతన్య స్కూల్ నడుస్తారో అనేటువంటి విషయాన్ని కూడా PDS విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇట్లా మొత్తం కూడా FTL బఫర్ జోన్లలో ఇవాళ పాఠశాల బిల్డింగ్లు నిర్మించడం సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపల్ అధికారి మాధవి గారు కూడా నిబంధనలకు విరుద్ధంగా 9వ నెల అయితే 4వ నెలలోనే ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మొత్తం కూడా శానిటేషన్, ఎన్ఓసి లాంటి సర్టిఫికేట్లను ఇవాళ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించేటువంటి మాధవి గారు ఎట్లా ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇచ్చేటువంటి ఎన్ఓసి అట్లాగే శానిటరీ సర్టిఫికేట్ జారీ చేస్తుందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. తక్షణమే సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ గారు దీని మీద విచారణ చేపట్టాలి. వీళ్ళకి ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి ఏదైతే ఎన్ఓసి శానిటరీ సర్టిఫికేట్లో ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. జారీ చేసినటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద